తిరుమలలో శ్రీవారి మహాద్వారాన్ని అప్పటికప్పుడు అకస్మాత్తుగా మూసేయడం మీరు ఎప్పుడైనా విన్నారా? ఓ 2 సందర్భాల్లో ఇలా జరిగింది. తిరుమల ఆలయ మహాద్వారాన్ని అర్ధాంతరంగా మూసివేశారు. ఇదెప్పుడు జరిగింది? ఇంతకీ దానికి కారణాలేంటి అని తెలుసుకునే ముందు దీని వెనక ఉన్న అసలు సంగతి తెలిస్తే మీ గుండె జారిపోతుంది, ఒళ్ళు జలదరిస్తుంది. మీకు తెలియకుండానే గోవిందా గోవిందా అనుకుంటూ కళ్ళు మూసుకుంటారు, ఆ దేవదేవుణ్ణి తలుచుకుంటారు. నమ్మశక్యంగా లేదా? అయితే వినండి. మొదటి సంఘటనలో టీటీడీ ఉద్యోగులు పోలీసులకు మధ్య భారీ ఘర్షణ చోటు చేసుకుంది. ఆ సందర్భంలో టీటీడీ సిబ్బంది అంతా కలిసి మహాద్వారాన్ని మూసేసి భక్తుల దర్శనాల్ని ఆపేసి న్యాయం కోసం బైఠాయించారు. రెండో సందర్భం ఆలయ మాడవీధుల విస్తరణ, ఆక్రమణల తొలగింపుకు కోర్టు అనుమతితో పనులు చేపట్టారు. తమ దుకాణాలను తొలగించడం తట్టుకోలేని కొందరు అప్పటి ఈవోపై రాళ్ల వర్షం కురిపించారు. కొన్ని రాళ్లు క్యూ లైన్ లో ఉన్న భక్తులపై పడ్డాయి. దీంతో మహాద్వారాన్ని మూసేశారు, భక్తుల దర్శనాన్ని ఆపేశారు. దీనంతటికీ మూల కారణం ఒక్కటే, అదే గోవిందనామం. పూర్తి కథనాన్ని